నమస్కారం. ఈ సమావేశంలో రాజమండ్రి అర్బన్ ఇన్ఛార్జ్ శ్రీ సత్యనారాయణ గారు, రాజానగరం రూరల్ ఇన్ఛార్జ్ శ్రీ రాయపరెడ్డి చిన్నా గారు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు వై శ్రీను గారు, అదేవిధంగా రాజానగరం నాయకులు శ్రీరామ్ గారు పాల్గొంటున్నారు. ముందుగా మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 2 రోజుల క్రితం ఒక ప్రశ్న అడిగారు. అదేమిటంటే, వివిధ కుల కార్పొరేషన్లకు సంబంధించి మీరు ప్రకటిస్తున్నటువంటి నిధులు అన్నిటికీ కలిపి కాకుండా విడివిడిగా ఏ కులానికి సంబంధించి ఎన్ని నిధులు కేటాయించారు, ఎన్ని నిధులు విడుదల చేశారు, ఎన్ని నిధులు ఖర్చు పెట్టారనేటువంటి అంశం మీద ఒక ఫ్యాక్చువల్ షీట్ ఇమ్మన్నారు. ఫ్యాక్చువల్ షీట్ అంటే ఫ్యాక్ట్స్తో కూడినటువంటి ఒక మనం చెప్పే దాంట్లో శ్వేతపత్రం, ఓ శ్వేతపత్రం ఇవ్వమని చెప్పి ఆయన స్పష్టంగా అడిగారు. దానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళ యొక్క కనీస ధర్మం ఏంటంటే, వారే ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లు, వారే ఇస్తామని చెప్పినటువంటి నిధులు ఎంతవరకు ఇచ్చారనేటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. దాన్ని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు అడిగారు కనుక ఆయన్ని ఏదో రకంగా విమర్శించండి అని చెప్పి ఒక గుంపుగా, ఒక దండుగా మీదకి పంపి సంబంధం లేని విషయాలు, ఆయన అడిగిన ప్రశ్నకి ఏమాత్రం పొంతం లేనటువంటి విషయాల్ని మాట్లాడడం, వ్యక్తిత్వ హననం చేయటం, అది వారికి ముందు నుంచి అలవాటు అనుకోండి. ఆ విధానానికే మళ్ళీ ఒకసారి తెగబడ్డారు. అసలు మీరు ఇంతకాలం పాత్రికేయ మిత్రులుగా మీరందరూ కూడా చాలా ప్రభుత్వాలు చూశారు. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న పార్టీని ఒక విధానపరమైనటువంటి నిర్ణయం మీద ఒక ప్రశ్న అడిగితే సాధారణంగా విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, ఉదాహరణకు తీసుకుందాం. విద్యుత్ ఛార్జీలు పెరిగాయి అనేటువంటి మాట చెబితే దాని మీద ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు ఎందుకు ఇంత విద్యుత్ ఛార్జీలు పెంచారు, దీని మీద మీరు సమాధానం చెప్పండి అని చెప్పి అడిగారు అనుకోండి, పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అడిగారు అనుకోండి, ప్రభుత్వం యొక్క కనీస ధర్మం ఏంటి? ఆ విద్యుత్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఒకవేళ మీరు వేసుకున్న కమిటీలు ఏవో ఉంటాయి, ఈ ధరలు పెంచడానికి తగ్గించడానికి కమిటీలు ఏవో ఉంటాయి కదా, ఆ కమిటీలకు సంబంధించిన వారు దానికి సమాధానం చెప్పాలి తప్పితే ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే, ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి యొక్క సామాజిక వర్గం ఏంటో చూసుకుంటారు. ఆయన దళితుడైతే, లేకపోతే ఆయన అగ్రవర్ణం అయితే, లేకపోతే ఆయన వెనకబడిన తరగతుల చెందినవాడైతే, అదే కేటగిరీకి చెందినటువంటి నాయకుడు ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళ పార్టీలో. సెలెక్ట్ చేసుకుని అతనితో అడిగిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు తిట్టేమని చెప్తారు. పోనీ వేరే వ్యక్తిని మీరు పెట్టినా సమాధానం వస్తుందంటే సమాధానం రాదు. ఎవరు చెప్పాలి సమాధానం? ప్రభుత్వంలో దాని బాధ్యత వహిస్తున్నటువంటి విద్యుత్ ఛార్జీల పెంపు మీద బాధ్యత వహిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో కీలకమైన పదవిలో వాళ్ళు మాట్లాడాలి. దానికి కులంతో సంబంధం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీరు సంవత్సర కాలంగా అబ్జర్వ్ చేయండి. గతంలో మనం ఎన్నో ప్రభుత్వాలు చూసాం. ఏ ప్రభుత్వంలో ఈ విధానం లేదు. విద్యుత్ ఛార్జీలు పెరిగాయంటే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి విద్యుత్ శాఖ మంత్రి చెప్తాడు, లేకపోతే దానికి సంబంధించిన ఇతర అధికారులు చెప్తారు తప్పితే అదే కులానికి చెందిన వాళ్ళని ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుని వీళ్ళని నోటికొచ్చినట్టు విమర్శించమని చెప్పేటువంటి ఒక తెగబడిన విధానాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందనేటువంటి మాట నేను మనవి చేస్తున్నాను. అందులో భాగంగానే ఇవాళ కాపు కార్పొరేషన్కి సంబంధించి వీళ్ళు చెప్తున్నారు, కాపు నేస్తం రిలీజ్ అప్పుడు చెప్పారు 477 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇచ్చే ఈ సంవత్సర కాలంలో అనేటువంటి మాట. దానికి అందరూ అడిగిన సమాధానం ఏంటంటే, ప్రశ్న ఏంటంటే,
మీరు అన్నిటికీ కల్పించిన వాటిని ఇందులో ఎలా కలుపుతారు? అమ్మఒడి ఉంది, లేకపోతే ఎవరైతే పనులు చేసుకునేటువంటి కార్మికులు ఉంటారో వారికి ఇచ్చేది ఉంది, ఆటో కార్మికులకి ఇచ్చేది ఉంది, లేకపోతే ఇలాంటి అనేక రకాలైనటువంటి మీ నవరత్నాలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చేటి వాటిని కూడా ఇందులో ఎలా కలుపుతారు? దీనికి ఎక్స్క్లూజివ్గా ఇచ్చేదాన్ని చెప్పండి అనేటువంటి మాట అడిగారు, అందరూ అడిగారు. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా అడిగిన మాట ఒకటే ఏంటంటే 477 కోట్ల రూపాయలు పైచీలకి ఏదో ఇచ్చారని చెప్తున్నారు. మీరు 2000 కోట్ల రూపాయలు మీరు ఈ కార్పొరేషన్కి నిధులను ఏర్పాటు చేస్తామన్నారు. అందులో ఎంత మీరు కేటాయించారు స్పష్టంగా ఎక్స్క్లూజివ్గా కాపులకి, లేకపోతే ఎక్స్క్లూజివ్గా బీసీలకి, లేకపోతే ఎక్స్క్లూజివ్గా ఇతర కులాల వాళ్ళకి ఎంతెంత కేటాయించారు శ్వేతపత్రం ఇవ్వండి అనేటువంటి మాట. మీరు అంతా మొత్తం మీద ఇచ్చేటువంటి దాన్ని గంపకొత్తగా పెట్టేసి దాన్ని వీళ్ళకి ఇచ్చాం వాళ్ళకి ఇచ్చామని అదే ఫిగర్ని అందరికీ చెప్పేస్తే ఎలాగా? 477 కోట్లలో అందరికీ అందరికీ కలిపేసి బీసీలకి 477 కోట్లు ఇచ్చే ఉంటారు, కాపులకి 477 కోట్లు ఇచ్చే ఉంటారు, మరొకరికి 477 కోట్లు ఇచ్చే ఉంటారు. ఇది ఎంతవరకు హేతుబద్ధత ఉంది? ఎక్స్క్లూజివ్గా మీరే ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లు కదా ఇవి. ఆ కార్పొరేషన్లకి మీరు ఎంతెంత కేటాయించారో స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందా లేదా? ఇవాళ వారు దాన్ని పక్కన పెట్టేసి ఆ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా అంబటి రాంబాబు గారు, కన్నబాబు గారు, ఆమంచి కృష్ణమోహన్ గారు, తోట త్రిమూర్తులు గారు, నిన్న మన రాజానగరం శాసనసభ్యులు రాజా గారు, వీరందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వారు పవన్ కళ్యాణ్ యొక్క కులానికి సంబంధించిన వాళ్ళందరినీ ఏరి కోరి వాళ్ళందరినీ కూడా మీరు పవన్ కళ్యాణ్ని విమర్శించండి, దానికి ఏం సమాధానం చెప్పక్కలేదు అంటున్నారు. నేను ఇవాళ జనసేన పార్టీ తరపున రాష్ట్ర పిఎస్సి సభ్యునిగా ఒక డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే మేము అడిగిన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. అధికారంలో ఉన్న పార్టీని శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని చెప్పి అడిగేటువంటి బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంటుంది. దాన్ని రిలీజ్ చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న పార్టీకి ఉంటుంది. ఆ మేరకు మీరు 100% శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని విమర్శించారా లేకపోతే మరొకరు విమర్శించారనేది పక్కన పెట్టి ప్రజలకు అర్థమవుద్ది. మీరు శ్వేతపత్రాన్ని వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అప్పుడు ప్రజలకి స్పష్టంగా అర్థమవుద్ది మీరు చెప్పేది నిజమా మేము చెప్పేది నిజమా అనేది. మీరు నిజంగా చాలా చేసేసామని చెప్తున్నారు కదా, కాపు నేస్తం ప్రకారంగానో ఇతరత్ర చాలామందికి మంచి చేసేసామని, బీసీలకి మంచి చేసామని చెప్తున్నారు కదా. దీంట్లో మంచి చేసామనేటువంటి నమ్మకం మీకు ఉన్నట్లయితే ఎందుకు వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి భయపడుతున్నారు? ఇది జరిగి అప్పుడే 3-4 రోజులైంది. ఎక్కడ ఏ బాధ్యతాయుతమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి నుంచి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తామనేటువంటి మాటే రాలేదు ఇప్పటి వరకు. ముఖ్యమంత్రి గారు పక్కన పెట్టేయండి. ఎందుకు మీరు భయపడుతున్నారు? మీరు ఖచ్చితంగా మీరు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయకపోతే ఏ కులానికి ఎంత కేటాయించారో, ఎంత మీరు డబ్బులు విడుదల చేశారో, ఎంత ఖర్చు పెట్టారో మీరు చెప్పకపోతే మీరు చెప్పేవన్నీ శుద్ధ అబద్ధాలు అనేటువంటి మాటనే ఈ రాష్ట్ర ప్రజానికం నమ్ముతుందనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మా డిమాండ్, శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. ఇక తోట త్రిమూర్తులు గారు ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు తెలుగుదేశం టైంలో అని. తెలుగుదేశం టైంలో మాట్లాడిన వీడియోల్ని మేము రిలీజ్ చేసాం, అవి మీరు చూసుకోండి. అంతకంటే ముఖ్యంగా నేను ఒక ప్రశ్న తోట త్రిమూర్తులు గారిని అడుగుతున్నాను. మీరు 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఆ తర్వాత కాలంలో ఇవాళ మీరు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో మీరు శాసనసభ్యునిగా ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి పని మీకు నచ్చింది. ఇదే సమయంలో కాపు ఉద్యమానికి సంబంధించినటువంటి పెద్ద ఉధృతమైన ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా మీరు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు తప్పితే ఎక్కడ కూడా ముద్రగడ పద్మనాభ గారిని సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు. ఆ రోజు మీరు పూర్తిగా తెలుగుదేశం పార్టీని సమర్థించి వారి విధానాన్ని ఒప్పుకుని ఇవాళ ఆ రోజు కూడా కాపులకు అన్యాయం జరిగితే నేను బయటకు వస్తా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం మీరు ఇవాళ ఏమంటున్నారు? మీరు ఆ రోజు ఏం మాట్లాడలేదనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ విధానాల్లో మీరు భాగస్వామి అయి మీకు ఏ రకంగా ఆ మాట మాట్లాడే నైతిక అర్హత ఉందనేటువంటి మాట మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ గారు, ఆయన మీద అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయనే ఎలక్షన్ ఎఫిడవిట్లో ఆ క్రిమినల్ కేసుల గురించి కూడా ఆయన చెప్పాడు. ఆయన కూడా నిన్నటి వరకు తెలుగుదేశంలో అంటగాగి ఇవాళ బయటకు వచ్చి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు అంటారు. మీరందరూ తెలుగుదేశంలో ఉండి మీరెందుకు మాట్లాడలేదు? మీరెందుకు ఆ రోజున
తెలుగుదేశం ప్రభుత్వ విధానాన్ని విమర్శించలేదు, ఇది తప్పు, ఇలా చేయకూడదు అనేటువంటి మాట మీరు ఎందుకు చెప్పలేకపోయారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక కన్నబాబు గారు 2009 నుంచే రాజకీయ రంగంలోకి వచ్చారు. ఆయన 2009 నుంచి 2014 వరకు ముద్రగడ పద్మనాభం గారి రూపంలో కానివ్వండి, మరో రూపంలో కానివ్వండి, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఈ కులానికి సంబంధించి అనేక ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల్లో మీరు ఎక్కడున్నారు? ఎప్పుడైనా సరే మీరు ఈ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించినటువంటి దాఖలాలు ఉన్నాయా? న్యాయసమ్మతమైనటువంటి అంశాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడిగినప్పుడు మీరు ఎప్పుడైనా దానికి స్పందించారా? అంతెందుకు తుని సమావేశంలో మీరు పాల్గొన్నారా? అప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఏ రకంగా మీరు అప్పుడు ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి మీరు ఇవాళ మంత్రి పదవులకు వచ్చారు కనుక పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ముద్రగడ పద్మనాభం గారి సమస్యకి ఎందుకు మాట్లాడలేదనేటువంటి ప్రశ్న అడుగుతూ ఉన్నారు. దానికి కూడా మేము సమాధానం చెప్పాం. ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమాన్ని సమర్థిస్తూ వెనకబడిన తరగతుల వర్గాల వారికి అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం జరగాలనేటువంటి మాటతోటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వీడియోను కూడా మేము ఇచ్చాం. ఆ రోజు ఏమి మాట్లాడినటువంటి కన్నబాబు గారేమో ఇవాళ వచ్చి మళ్ళీ ముద్రగడ పద్మనాభంకి ఎందుకు సంఘీభావం ప్రకటించలేదనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే మీరు అధికారంలో ఉంటే ఒక మాట మాట్లాడతారు, అధికారంలో లేకపోతే దాని గురించే పట్టించుకోరు. నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నాను ఒక ప్రశ్న. జగ్గంపేటలో, ఇదే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో నేను కాపు రిజర్వేషన్ ఇవ్వలేను, ఇది కేంద్ర పరిధిలో ఉందని చెప్పినప్పుడు అలా కాదండి, మన ప్రయత్నం మనం చేయాలి, కేంద్రాన్ని మీద ఒత్తిడి తీసుకురావాలి, ఒత్తిడి తీసుకొచ్చి మనం దాన్ని సానుకూలపరచడానికి కృషి చేయాలనేటువంటి మాట పక్కన ఉన్నటువంటి కన్నబాబు గారు కానీ ఆ పక్కన ఉన్నటువంటి ఇతర కాపు నాయకులు కానీ ఎందుకు చెప్పలేకపోయారు? ఎప్పుడైనా ఎక్కడైనా ఆయనకి ఆ రకమైనటువంటి సలహా ఇచ్చిన దాఖలా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కనుక మీరు మాట్లాడుతుంది చెల్లుతుందనేటువంటి మాట మీరు అనుకుంటున్నారేమో, కానీ ఆ రోజు మీరు ఎప్పుడైనా సరే మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం తీర్మానం చేసి దాన్ని పంపటమో లేకపోతే తీర్మానం చేసిన దాని మీద అక్కడ సానుకూలపరచడానికి ప్రయత్నించడమో చేయాలనేటువంటి మాట మీరు ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడు చెప్పలేదే. ఇదే తూర్పుగోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేస్తే పక్కన నుంచి చప్పట్లు కొట్టారు మీరు ఇవాళ మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఎంతవరకు హేతుబద్ధత అనేటువంటి మాట నేను అడుగుతూ ఉన్నాను. ఇక నిన్న మాట్లాడినటువంటి జక్కంపూడి రాజా గారు ఆయన చెప్పాడు, 2 చోట్ల ఓడిపోయారు మీరు, మీకు ప్రజల్లో బలం లేదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నాను, రాజకీయాల్లో ఓడటం గెలవటం మాత్రమే ప్రామాణికం కాదు. అలా అనుకుంటే 2014లో అప్పటికి రాజశేఖర రెడ్డి గారు మరణించి రాష్ట్రం మొత్తం కూడా ఆయన పట్ల సానుభూతి పవనాలు విస్తారంగా ఉన్న సమయంలో సైతం రాజశేఖర రెడ్డి గారి సోయానా సతీమణి శ్రీమతి విజయమ్మ గారు వైజాగ్లో పోటీ చేస్తే ఆవిడ ఓటమి పాలయ్యారు, 1,00,000 ఓట్లు పైచిలికి తేడాతోటి. అంత మాత్రం చేత ఆవిడ ప్రజల్లో లేరని మనం అనగలమా? అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు స్వయంగా రాజశేఖర రెడ్డి గారి సోదరులు ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఆయన ఓడిపోయారు. అదేవిధంగా మన రాజమండ్రి వరకు చూసుకోండి, దూరం వెళ్ళక్కర్లేదు, నిష్కలంకుడు నిజాయితీపరుడిని పేరు పొందినటువంటి డాక్టర్ ఏబి నాగేశ్వరరావు గారు ఓడిపోయారు. ఆ తర్వాత కాలంలో మనం చూస్తుండగా ఏసీవీ రెడ్డి గారు ఓడిపోయారు, ఉండవేల అరుణ్ కుమార్ గారు ఓడిపోయారు, సాక్షాత్తు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఇంత ప్రజాదరణ ఉన్న ఆయన కూడా 94లో ఓడిపోయారు. ఇలాగా చూసుకుంటే గెలుపు ఓటములు అనేవి ఎప్పుడూ కూడా రాజకీయాల్లో సహజం. అంత మాత్రం చేత వాళ్ళు ఓడిపోయారు కనుక వాళ్ళు ప్రజాదరణ లేనటువంటి నాయకులు అనుకుంటామా మనం? వాళ్ళకి ప్రజాదరణ లేదంటున్నామా? వాళ్ళు ప్రజల్లో మనుగడ సాగించలేదని అనగలమా? లేకపోతే వారి నాయకులు కాదని చెప్పే సాహసం మనం చేయగలమా? ఎప్పుడు చేయలేం. అటువంటిది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, తెలుసుకోండి. మీరు తెలుసుకుని చరిత్రను అర్థం చేసుకుని ఇలాగ గెలుపు ఓటములు అనేవి రాజకీయాల్లో సహజమే అనేటువంటి మాటని ముందు మీరు అర్థం చేసుకోండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫాలోయింగ్ను ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. మీరే గమనిస్తే ఆ రోజు మీరే చెప్తున్నారు గొప్పగా, ఉద్దానంలో అక్కడ చూడండి ఒకసారి, ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య కానివ్వండి, భవన నిర్మాణ కార్మికుల సమస్య కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఇటువంటి ప్రధానమైన సమస్యలు వచ్చినప్పుడు, లేకపోతే అక్కడ కర్నూలు జిల్లాలో అమ్మాయి విషయంలో సుగాలి ప్రీతి విషయంలో కానివ్వండి,
ఇలాంటి సమయాల్లో వాటికి పరిష్కార మార్గం లభించింది అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి గొంతెత్తి మాట్లాడడం వల్ల మాత్రమే వచ్చిందనేటువంటి మాట ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నటువంటి సందర్భం. అటువంటి ప్రజాదరణ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీరు ఈ రకంగా మాట్లాడడం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి తగదనేటువంటి మాట నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా ఆలోచించుకోండి. ఎప్పటికైనా మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా వివిధ బీసీ కార్పొరేషన్లు, రకరకాల కులాలకు మీరు ఏర్పాటు చేశారు కార్పొరేషన్లు, వాటికి సంబంధించి కానీ కాపు కులానికి సంబంధించి కానీ మీరు ఎన్ని నిధులు విడుదల చేశారనేటువంటి దాని మీద శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసే విషయంలో ఈ పేరుగాంచిన కాపు నాయకులందరూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురండి. ఇక్కడ మీరు తాటాకు చప్పుళ్ళు చేయడం కాదు, ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన నుంచి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసేలాగా ప్రయత్నించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీ అందరికీ నేను మనవి చేసేది, ఆవ భూముల విషయంలో స్పష్టమైనటువంటి విషయాన్ని మేము మనవి చేయదలుచుకున్నాం. 100% ఆవ భూముల విషయంలో అవినీతి జరిగిందనేటువంటి మాట ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు. చాలా తక్కువ ధరకి వాటిని తీసుకుని ఎక్కువ ధరలు చెల్లించి ఆ చెల్లించిన ధర రైతులకు అందదో మీ నాయకులందరూ జోబుల్లోనూ వేసుకుని ఇవాళ ఇళ్ళు కడితే కూలిపోయేలాంటి ఆ నీరు నిండిపోయి ఉన్నటువంటి ఆవ భూముల్లో మీరు ఇప్పటికీ కూడా తెగించి ఏం చెప్తున్నారు, మేము అక్కడే కడతామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. మిమ్మల్ని అన్ని విషయాల్లోనూ కూడా సునిశ్చితంగా పరిశీలించి మీ విధానాలు కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పి, మీ విధానాలు కరెక్ట్ కాకపోతే కరెక్ట్ కాదని చెప్పేటువంటి ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు సైతం స్పష్టంగా చెప్పారు. ఈ ఆవ భూములు అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు, లేకపోతే లిక్కర్ విషయంలో మీరు తీసుకున్నటువంటి విధానాలు కరెక్ట్ కాదు, ఇవన్నీ చెప్తున్నప్పుడు వాటి మీద మీరు ఎందుకు స్పందించడం లేదని అడుగుతా ఉన్నాను నేను. మీరు లేదు మేము తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అనేటువంటి మాట చెప్పగలిగేటువంటి సాహసం మీకుందా? చెప్పగలరా? చెప్పి ప్రజలను ఒప్పించగలరా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ కడియంలో చూసుకుంటే అక్కడ మనకున్నటువంటి ఇసుక తోలేటువంటి విషయంలో వేమగిరి ర్యాంపు దగ్గర మిషనరీ పెట్టి లాక్కూడదనేటువంటిది మనకు పర్యావరణ హితంగా ఉండేటువంటి ఒక రూల్. వాళ్ళు చూడండి, ఏ క్షణాన వెళ్ళి చూసినా కూడా అక్కడ మిషన్ పెట్టి లాగేస్తున్నారు ఇసుకని. అక్కడ దాన్ని మీరేమైనా పేద ప్రజలకు అందజేస్తున్నారా? ఇవాళ మనం చూసుకుంటే ఆన్లైన్ అన్నారు, ఆన్లైన్ ఓపెన్ చేసిన వెంటనే 2 నిమిషాల్లో ఆన్లైన్ క్లోజ్ అయిపోతుంది. అయితే నిరంతరంగా లారీలు మాత్రం వెళ్తూ ఉంటాయి. ఎవరికి వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, వీటి మీద నిఘా ఏది? ఆ రోజున ఏం చెప్పారు మీరు? వరదలు వచ్చేసినాయి తీలేపోయామన్నారు, తర్వాత కరోనా అన్నారు, తర్వాత మరొకటి అన్నారు. ఇలా మీరు జాప్యం చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ 13 నెలల కాలం అయింది. ఈరోజు కూడా మీరు కనీసం ఒక స్పష్టమైనటువంటి విధానం ద్వారా, ట్రాన్స్పరెంట్ విధానం ద్వారా పేద ప్రజలకి, ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి ఇసుక అందించేటువంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టారేమో మీ గుండె మీద చేసుకుని చెప్పండి. ఇలాంటి ప్రజా సమస్యలు వదిలేసి విద్యుత్ ఛార్జీలు పెంచేశారు విపరీతంగా. సారా ఇవాళ మీరు తీసుకున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి ఈ లిక్కర్ విధానం వల్ల సారా విపరీతంగా ఏరులై పారుతుంది. కడియం మండలంలోనే వేలాది మంది సారా కాసేస్తున్నారు. దీనివల్ల ఎంత ప్రమాదం అంటే అది కిక్కిస్తుందని బ్యాటరీ వేసి అవి వేసి కాసేయటం వల్ల పేద ప్రజానీకం మీరు పెంచేసిన రేట్లకి ఈ బ్రాండ్లు కొనుక్కోలేక, ఆ బ్రాండ్లు కూడా ఎవరికి అర్థం కావు, కొనుక్కోలేక వాళ్ళు ఈ ఇల్లిసిట్ లిక్కర్ మీద ఆధారపడుతున్నారు. వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, వారు చచ్చిపోయే పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ఇళ్ల స్థలాల మంజూరు విషయంలో చూడండి, ఇళ్ల స్థలాల మంజూరు విషయంలో ఇప్పటికి 4-5 దఫాలు మేము అర్హులం బాబు మాకు ఇవ్వండి అని చెప్పి దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకే వాళ్ళని కావస్తే మీకు ఆ లిస్టు కూడా ఇస్తాను. ఎవరినైనా సరే వాళ్ళకి అర్హత ఉన్నా సరే పక్కన పెట్టేశారు. ఎందుకు పక్కన పెట్టారో కూడా మీరు దానికి వివరణ ఇవ్వట్లేదు. మీరు మీ రూల్ ప్రకారం ఏం చేయాలి? ఎలిజిబిలిటీ లిస్టు, ఇన్ఎలిజిబిలిటీ లిస్టు పెట్టాలి. రెండిట్లోనూ కూడా పేరు ఉండదు. ఎందుకు ఆ పేరు పక్కన పెట్టేశారో, అది ఎందుకు ఎలిజిబిలిటీ లిస్టులో లేదో, ఎందుకు ఇన్ఎలిజిబిలిటీ లిస్టులో ఉందో కూడా మీరు చెప్పరు. ఇలాంటివి కోకొల్లలో ఈ జిల్లాలోనూ ఈ నియోజకవర్గాల్లోనూ జరుగుతూ ఉంది. వీటి మీద మీరు మాట్లాడరు. ఇటువంటివన్నీ పక్కన పెట్టేసి ఎవరైనా మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏమిటండి? మిమ్మల్ని ఏమన్నా ఇతరత్రా విమర్శించలేదే. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమంటే మీరు మీద పడిపోయి, మందగా పడిపోయి, అందరూ గుమ్ముకూడిపోయి, ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టమైన ఇష్యూ మీద సహేతుకంగా మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేనటువంటి మీరు ఆయన మీద పడిపోయి ఏదో రకంగా ఆయన్ని విమర్శించాలనేటువంటి విధానం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇక మీదట మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే
వ్యతిరేక విధానాలు ప్రజల్లో పెరుగుతూ ఉన్నాయి, ప్రజల్లో వ్యతిరేక భావనలు పెరుగుతున్నాయి మీ పట్ల. ఇది మరింత పెద్దదైపోయే లోపులోనే ఎప్పటికైనా కళ్ళు తెరవండి, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళండి, విమర్శలు చేసే విషయంలో కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోండి అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా అగ్రవర్ణాల నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు మనకి దళిత వర్గాల వారికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు రాలేదు కాబట్టి వాళ్ళందరినీ పైకి తీసుకురావడానికి ప్రతి ప్రభుత్వం కూడా, ప్రతి రాజకీయ పక్షం కూడా ఆ మాటకు వస్తే చాలా గట్టిగా కృషి చేయాలి. దళిత వర్గాల వారిని ముందుకు తీసుకురావడానికి, అదేవిధంగా వెనకబడిన వర్గాల వారిని ముందుకు తీసుకురావడానికి అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాధాన్యత ఇస్తూనే మరో పక్కన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అగ్రవర్ణాల్లోని పేదలకి, ఇంత కులరీత్యా రిజర్వేషన్ కాదు ఇది ఆర్థికపరమైనటువంటి రిజర్వేషన్. ఈ ఆర్థిక పరంగా వెనకబడి ఉన్నటువంటి వారికి ఒక 10% రిజర్వేషన్ కల్పించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దానికి ఒక లోపభూయిష్టమైన విధానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అవలంబించింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపభూయిష్టం లేదు, మంచిది లేదు, అసలు దాన్ని తీసి పక్కన పడేసింది మొత్తానికి. ఇవాళ మీరు ఓట్ బ్యాంక్ రాజకీయాలే మీరు చేస్తారా? మీకు ఓట్లు ఎవరేస్తారో వాళ్ళకే మంచి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారా? ఇతర పేదలను పట్టించుకోరా? అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఇవాళ అనేక కులాలు, బ్రాహ్మిన్స్ కానీ ఇతరత్ర కులాల్లో తిండికి గడవనటువంటి వాళ్ళని చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కరోనా లాంటి పరిస్థితుల్లో వాళ్ళ వృత్తులు చేసుకోలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వారికి మనం 90% ఇతరత్ర ఇస్తున్నా 10% మాత్రం వాళ్ళకి ఇవ్వాలనేటువంటి మంచి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మీరు అమలు చేయాల్సిన అవసరం లేదా? రేషియో మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. 5% పలానా వాళ్ళకి ఇవ్వండి, 5% పలానా వాళ్ళకి ఇవ్వండి అన్న మాట కూడా మేము చెప్పట్లేదు. మీరు ఒక హేతుబద్ధతతో ఒక రేషియో తయారు చేయండి. రేషియో తయారు చేసి వారందరికీ కూడా న్యాయం జరిగేలాగా 10% అగ్రవర్ణాల్లోని అన్ని కులాల పేదలకి, ఏ ఒక్క కులం అని నేను అంటలేదు, ఏ ఒక్క కులానికో మీరు సింహభాగం అని కూడా మేము చెప్పడం లేదు, అన్ని కులాలకి కూడా అంతో ఇంతో రేషియో ఏర్పాటు చేసి ఆ 10% వినియోగపరచమని చెప్పి మేము చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి మేము కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. చేపట్టే రోజుల్లో త్వరలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా తప్పనిసరిగా మేము ఈ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎండగట్టి తీరతాం. వాటి మీద స్పందించాల్సినటువంటి అవసరం నోరేసు పడిపోవడం కాదు, మితిమీరిన హావభావాలతోటి మాట్లాడటం కాదు. మితిమీరిన హావభావాలతో ఒక నాయకుడు అన్నాడు మొన్న, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక ఆయన అన్నాడు. ఆయనకి ఏంటి మితిమీరిపోయిన హావభావాల్లో ఆ మాట చెప్పేశాడు ఆయన. అదే వేరే పక్షం వాళ్ళ మాట మాట్లాడితే అతనికి తెలుగు రాదు, అతనికి ఇది రాదు, అతను ఇది అని ఏదో మాట్లాడతారు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు, బాగా మాట్లాడతాడనుకున్న నాయకుడు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాట మాట్లాడడం వల్ల దానికి ఎందువల్ల వచ్చిందంటే మితిమీరిన హావభావాల వల్ల గతి తప్పినటువంటి విధానం అది అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. అవి ఎవరికైనా పొరపాట్లు జరుగుతాయి, దాన్ని పెద్ద విషయంగా చెప్పాలన్న ఉద్దేశం కాదు. కాకపోతే మీరు ఇతరులలాగా హేళన చేస్తారు కదా, అలాంటి సమయంలో ఇదేమిటది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం మీకు మనవి చేస్తాను. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే ఒక అంశం మీద సహేతుకంగా మాట్లాడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడానికి ఈయన మాట్లాడాడు అనేటువంటి మాట, లేదా చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ మీరు అర్థం చేసుకోండి, భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఒక ప్రకటన చేసింది, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సమదూరంలోనే ఉంటాం, ఆ రెండు పార్టీలు కూడా మాకేం మిత్ర పార్టీలు కాదు, వాటికి దూరంగానే ఉంటాం అనేటువంటి మాట చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ తోటి ఇవాళ జనసేన పార్టీ ఎలియన్స్ అయ్యింది. అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటి, మీరు ఏదైతే భారతీయ జనతా పార్టీ విధానం ఉందో వాళ్ళు చెప్పిన విధానం ఏంటి, తెలుగుదేశానికి దూరంగా ఉంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉందాం అంటున్నారు. అదే విధానం మాది కూడా మాకు నచ్చింది కనుక తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటామనేటువంటి విధానం మాకు నచ్చింది కనుక మేము భారతీయ జనతా పార్టీతో కలిసాం. ఇందులో లాజిక్ అర్థం చేసుకోండి, మేము కలిసేమంటేనే అక్కడ మేము కూడా జనసేన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ లాగే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాన దూరంలోనే ఉంటుందనేటువంటి మాట చెప్పకనే మేము చెప్తా ఉన్నాం. అయినా సరే మీరు పాడిందే పాట పాడతారు అన్నట్టు విధంగా పదే పదే అదే పాట పాడతారు. ఎప్పుడైనా సరే ఏది విమర్శించడానికి మీ దగ్గర ఉండదు. అందువల్ల వెంటనే ఏం చేస్తారంటే తెలుగుదేశంతో కుమ్మక్కైపోయిన తెలుగుదేశానికి సపోర్ట్ చేసేస్తున్నాడు. ఎంతకాలం చెప్తారండి ఈ పాచి మాట, ఎంతకాలం మాట్లాడతారు?
ఎంతకాలం మాట్లాడి ఎల్లకాలం మీరు ప్రజలను మోసం చేసేద్దాం అనుకోకండి. మొన్న 2019 ఎన్నికల్లో ఈ మాట చెప్పి ప్రజలను నమ్మించి మాకు మోసం చేశారు మీరు. అయిపోయింది. ఒకసారి ప్రజలు మోసపోతారు. ఎల్లకాలం ప్రజలను మోసపించగలం, లేకపోతే ఇలాంటి మాటలు చెప్పడం ద్వారా లబ్ధి పొందగలం రాజకీయంగా అనుకునేటువంటి మాటకి కాలం చెల్లింది. ఇక ముందు మిమ్మల్ని నమ్మరు. మీరు మంచి చేస్తే ప్రజలు నమ్ముతారు తప్పితే మీరు దొంగదారులో ఇలాంటి పనులు చేస్తే ఎవరు మిమ్మల్ని నమ్మరు అనేటువంటి మాట అర్థం చేసుకుని ఎప్పటికైనా మా డిమాండ్లు పరిగణలో తీసుకోండి. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ప్రెస్ మీట్ యొక్క మూల అంశం ఏంటంటే మీరు మా డిమాండ్ ప్రకారం శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసి తీరాల్సిందే, ప్రజలకి వాస్తవాలు తెలియజేయాల్సిందే. తెలియజేసే వరకు జనసేన పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుందనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అదే నేను ఇప్పుడు వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదండి. నేను ఆ సందర్భంగా కూడా ఒకటి చెప్తాను. హైదరాబాదులో ఉండిపోయాడు ఈయన, ఇక్కడికి రాలేదనేటువంటి మాట చెప్తున్నారు. ఒకటే నేను మనవి చేసేది, 2019లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఉన్నారా, లోటస్ పాండ్లో ఉన్నారా చెప్పమనండి. ఆయన విజయవాడలో మకాం పెట్టారా, లోటస్ పాండ్లో మకాం పెట్టారా? ఆయన చివరిలో అధికారం సంప్రాప్తించుకోవడం కోసం పాదయాత్ర చేసినప్పుడు ప్రజల మధ్యలోకి వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన మకాం ఎక్కడ ఉంది? ఆయన మకాం లోటస్ పాండ్లో ఉందా, విజయవాడలో ఉందా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పానండి. ఆ రోజు మీరు మనది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి చెందిన పార్టీ కనుక మనం విజయవాడలోనే మన ఇల్లు ఉండాలి, మన ఎక్కడి నుంచే మన కార్యక్షేత్రంగా ఉండాలనేటువంటి మాట ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని సినిమాల్లో యాక్ట్ చేసుకోమని చెప్తున్నటువంటి పెద్దలు ఉన్నారో వాళ్ళని అడుగుతా ఉన్నాను, ఆ రోజు మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కూర్చోబెట్టలేకపోయారు? మకాం ఎందుకు పెట్టించలేదు? ఏదైనా అవసరమైతే ఈ పార్టీ నాయకులందరూ హైదరాబాద్ పరిగెట్టేవారా, లేకపోతే విజయవాడలో ఎక్కడన్నా ఆయన్ని కలిసేవారా? మీరు పసలేనిటువంటి ఇలాంటివి చెప్పకండి. ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలే కాకుండా అవినీతి వ్యాపారాలు కూడా యథేచ్ఛగా చేయొచ్చు, ఇసుక దోచుకోవచ్చు, లేకపోతే వాళ్ళ ఇళ్ల స్థలాల పేరుతోటేమో అవి దోచుకోవచ్చు. ఇవన్నీ అవినీతి కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు. కానీ ఆయనకి తెలిసిన ఒకే ఒక విద్య, ప్రజా జీవితంతో పాటు తెలిసిన విద్య ప్రజల్ని రంజింపజేసే విద్య ఆయనకి తెలుసు. ఆ రంజింపజేసే విద్య సినిమాల్లో నటించడం, అందులో ఏం తప్పులేదే. ఖాళీ సమయంలో అది కూడా ఆయన డే టైం అంతా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొని నైట్ టైం యాక్ట్ చేసే విధంగానే ఆ కార్యక్రమం పెట్టుకున్నాడు. అది తప్పు కాదు. మీరు దొంగదారుల్లో ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి మీకు నైతిక హక్కే లేదు ఆ మాట మాట్లాడడానికి అనేటువంటి మాట మేము చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజలను రంజింపజేసేటువంటి కార్యక్రమాల్ని, ప్రజా జీవితాన్ని స్పందింపజేసేటువంటి కార్యక్రమాల్ని రెండింటినీ కూడా చేపట్టి తీరతారు. అదే ఈ రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు అనేటువంటి మాటని వారికి మేము సమాధానంగా చెప్తున్నాం. ఇప్పుడు మా ఎగ్జాక్ట్ రికార్డ్ ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వాలండి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, 477 కోట్ల రూపాయలు రిలీజ్ చేసామంటున్నారు. 477 కోట్ల రూపాయలకి మీకు ఉన్న దగ్గర ఉన్నటువంటి ఆ బైఫర్కేషన్ ఏంటి, దేనికి ఎంత ఇచ్చారు? ఇప్పుడు మామూలుగా జనరల్గా ఆయన చెప్పినట్టు నవరత్నాలకి రిలీజ్ చేసే దాంట్లో అన్ని కులాల వారు ఉంటారు. ఇప్పుడు అదేవిధంగా బీసీలకు కూడా మీరు అనౌన్స్ చేశారు కదా, అందులో కూడా ఇదే చెప్తున్నారు మీరు 477 కోట్లని. వాళ్ళకి 477 కోట్లు ఇచ్చారా బీసీలకి? మీరు ఇవ్వలేదు. అందువల్ల మేము స్పష్టంగా అడుగుతున్నది ఏంటంటే, మీరు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. మీ ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం ఎగ్జాక్ట్గా కాపు కార్పొరేషన్కి ఎంత ఇచ్చారు, లేకపోతే గౌడ సిట్టిబలిజ కార్పొరేషన్లు విడిగా ఉంటే వాటికి ఎంత ఇచ్చారు, లేకపోతే ఇతరత్ర కులాల పేరుగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్కి ఎంత ఇచ్చారు, అవి కాకుండా మొత్తంగా మీరు మీ నవరత్నాలకు సంబంధించి ఇచ్చింది ఎంత, ఇవి చెప్పమని అడుగుతున్నాం. దీంట్లో పెద్ద విషయం ఉందండి. ప్రభుత్వం చేసే కార్యక్రమం అది వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేస్తే మా అందరికీ స్పష్టం అవుద్ది, అదేవిధంగా మీకు స్పష్టం అవుద్ది, ప్రజలకు స్పష్టం అవుద్ది. ఒకటండి, నేను ప్రత్యేకంగా ఒకటే మాట మనవి చేస్తాను. రాపాక వరప్రసాద్ గారికి కూడా నేను దయచేసి మనవి చేసేది ఏంటంటే, అయ్యా వరప్రసాద్ గారు, మీరు జనసేన పార్టీ మ్యాండేట్ మీద దగ్గినటువంటి ఎమ్మెల్యే. మీకు ఈ పార్టీ విధానం నచ్చకపోయినా, లేకపోతే ఈ పార్టీలో ఇంకా పటిష్టమైనటువంటి నిర్మాణ కార్యక్రమాలు జరగాలని మీరు అనుకున్నా వాటిని పార్టీ వేదిక మీద మాట్లాడాలి. మీరు చెప్పేటువంటి ప్రెస్ మీట్లో మీరు చెప్పేటువంటి అంశాలు మిమ్మల్ని కూర్చోబెట్టలేదని, ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి సత్యదూరం అని మాత్రం చెప్పగలను. ప్రత్యక్ష సాక్షిగా నేను అది చూసిన వ్యక్తిగా. మీరు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మీరు మాట్లాడేటువంటి మాటలను సమర్థించుకోవడానికి ఈ మాటలు చెప్తున్నారు తప్పితే, నిజానికి మీకు గనక మీరు నెగ్గినటువంటి
ఏ మ్యాండేట్ మీద మీరు నెగ్గారో, ఏ ప్రజలైతే మిమ్మల్ని జనసేన పార్టీ తరపున నెగ్గించుకున్నారో ఆ ప్రజలకి న్యాయం చేయాలంటే జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏం చేయాలో పిఎస్సిలో చర్చించండి. మాకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరుగుతుంది, అందులో ఆయన శాశ్వత సభ్యుడు, మేము అందరం సభ్యులు, అందులో కొంతమంది. మాకు ఇప్పటికి వచ్చి దాదాపుగా ఒక 20-30 మీటింగులు జరిగినాయి. 20-30 మీటింగులకి ఆయనకి ఆహ్వానం వెళుతుంది. ఏ మీటింగులు 1-2 మీటింగులకి ఆయన వచ్చారు. మిగతా మీటింగులు కూడా వచ్చి పార్టీని బలోపేతం చేయడానికి ఏం చేయాలో మేము అందరం చెప్తూ ఉన్నాం. అదేవిధంగా శాసనసభ్యునిగా మీకు ఇంకా బలోపేతమైనటువంటి ఆలోచన ఉంటుంది, దాన్ని మీరు ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు మీరు వచ్చి పార్టీ వేదిక మీద చర్చించడం లేదు? పార్టీని బలోపేతం చేయడానికి మీరు ప్రయత్నించాలి. మీరు పార్టీ లేదని చెప్పినంత మాత్రాన ఇవాళ సామాజిక మాధ్యమాల్లో చూస్తే మాకు ఏ ప్రత్యేకమైనటువంటి ఏ రకమైనటువంటి మీడియా లేదేమో, కానీ సోషల్ మీడియా మాత్రం చాలా బలంగా ఉపయోగించుకుంటున్నటువంటి పార్టీల్లో జనసేన పార్టీ. సోషల్ మీడియా ద్వారానే కరోనా విషయంలో కూడా ఇతర రాజకీయ పార్టీల కంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళు కూడా జనసేన పార్టీ వాళ్ళు. అందులో మాకు బలమైన సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా ద్వారా మేము చాలా బలోపేతం అవుతున్నాం. రోజు రోజుకి కూడా జనసేన పార్టీ పట్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. రేపొద్దున్న భారతీయ జనతా పార్టీ మేము కలిసి కూడా బలోపేతమైన పార్టీగా ముందుకు వెళ్తాం. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. 4 సంవత్సరాల టైంలో బలవంతమైనటువంటి పార్టీగా దీన్ని తయారు చేసుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన సొంత నిర్ణయం. సరే, ఇంకోటి ఏంటంటే ఆయన ఏ పార్టీకి వేయకుండా ఉండుంటే నిజంగా ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నెగ్గాలని ఉన్నా కూడా ఆయన వేయకపోయినా నెగ్గుతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఎందుకంటే వాళ్ళకి చాలా సంఖ్యాబలం ఉంది. అలాంటప్పుడు ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యుడిగా భావించుకుని ఉన్నట్లే ఆయన ఏ పార్టీకి వేయకుండా తన ఓటుని ఇన్వాలిడ్ చేసుకుని ఉంటే బాగుండేది. లేకపోతే దాని నుంచి ఆ పార్టీ ఎన్నికల సమయంలో అక్కడ ఉండకుండా ఉన్నా బాగుండేది తప్పితే ప్రత్యేకంగా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయటం పట్ల ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే కనబడుతుంది ఇది పూర్తి స్థాయిలో. నేను అదే చెప్తాను, నా దగ్గర ఎవిడెన్స్ ఉందండి. నేను ఎన్నో సందర్భాల్లో ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమం అప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం గారిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆయన చేసే ఉద్యమం ఆయన రైట్, అది ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి అవకాశం ఇవ్వాలి, చేయనివ్వండి అనేటువంటి మాట 10 సార్లు చెప్పినటువంటి వీడియో మా దగ్గర ఉంది. అది ఇప్పటికే రిలీజ్ చేసాం కూడా, జనసేన పార్టీ రిలీజ్ చేసింది దాన్ని. అదేవిధంగా అవసరమైన ప్రతిసారి ఉద్దానం విషయంలో కానివ్వండి, లేకపోతే ఈ భూముల విషయంలో కానివ్వండి, ప్రతి సందర్భంలో కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఇంకోటి, ప్రశ్నించకుండా ఉండటానికి మాకు ఇబ్బంది ఏంటండి? మేమేం పార్టీకి సపోర్ట్ చేసాం తప్పితే మేము ప్రభుత్వంలో అంతర్భాగంగా లేము. ఆ రోజున జనసేన పార్టీ ప్రభుత్వంలో ఏమైనా కీలకమైన బాధ్యతల్లో లేదు. అయినప్పటికీ కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని విమర్శించో, అదేవిధంగా ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా విధానాలు తప్పితే వాటిని విమర్శిస్తాం. దాన్ని ఆ విధంగానే చూసుకోవాలి తప్పితే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయటం, దోషంలో చేయటం, ఆయన నోటుకొచ్చేట్టు మాట్లాడటం ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. దీన్ని మేము చూస్తూ ఊరుకోమనేటువంటి మాట కూడా చెప్తున్నాం. అసలు టోటల్గా నేను చెప్పేది అదే కదండి. ఇప్పుడు అందరికీ కూడా 10% ఇవ్వాలి అగ్రవర్ణాల పేదలకన్నారు. కేవలం కాపులకే కాదు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈబీసీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఇచ్చి వాళ్ళకి ఇంతంత రేషియో లేకపోతే మీరు ఏ రకమైన విధానం తీసుకుంటారో తీసుకోండి. తీసుకుని అట్లీస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మీరు చెప్పినట్లుగానే కాపులకే కాదు, బ్రాహ్మణులకు లేదు, చౌదరీస్కి లేదు, రెడ్లికి లేదు, లేకపోతే వైశాస్కి లేదు, లేకపోతే వెలందొరలకు లేదు. ఎవరైతే ఇతర అగ్రవర్ణాల వారు ఉన్నారో వాళ్ళందరిలో ఉన్న పేదల్ని గణన చేశారేమో కానీ వారికి అవకాశాలు మాత్రం ఇవ్వట్లేదు, డబ్బులు రిలీజ్ చేయట్లేదు, వాటిని విడుదలే చేయలేదు అసలు కనీసం మీరు. అది మేము చెప్పేది. రైట్, థ్యాంక్ యూ.